ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎక్కువ మంది సెటిల్ అయ్యే పరీక్ష ఎంసెట్. సో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం, మెడికల్ విభాగం 2 భాగాలుగా. సో అది 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉదయం, మధ్యాహ్నం. ఏప్రిల్ 29వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, అదేవిధంగా మే 2వ తేదీ తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ 2 పరీక్షలు జరుగుతున్నాయి. సో ఈ ఎంసెట్ పరీక్షలో మనకి ఏ విధంగా చేస్తే బెటర్ అవుతుంది అని చెప్పిన దగ్గర వచ్చినప్పుడు, మామూలుగా ఇంతవరకు చదివిన పరీక్షలన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ ఎగ్జామినేషన్, అంటే ఐపీఈ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి విద్యార్థికి ప్రశ్న సమాధానం రూపంలో ఉంటుంది. సో అదే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్కి వచ్చేటప్పటికి ప్రతి ప్రశ్న ఒక విశ్లేషణాత్మకంగా కనపడుతుంది. కాబట్టి అందువల్ల ఎంసెట్లో మార్కులు రావడం అని చెప్పినది ఐపీఈ మార్కులు అనేది కాకుండా కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ ఉన్న ఏ స్టూడెంట్ అయినా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో ఎవరైతే సైకలాజికల్గా స్టూడెంట్ స్ట్రాంగ్గా ఉంటారో, అంటే ఖచ్చితంగా నేను ఈ పరీక్ష చేయగలను అని చెప్పిన ఒక ఆత్మవిశ్వాసం ఏర్పరచుకుంటారో, ఆ విద్యార్థి ఈ ఎంసెట్ లాంటి చిన్న పరీక్షలో చాలా ఈజీగా గెలుపొందొచ్చు. అయితే ఈ ఎంసెట్ 2 పరీక్షల్లో కూడా ఇంజనీరింగ్, మెడికల్ విభాగంలో ఎక్కువ మంది ఫోకస్ చేసేది మెడికల్ అయినప్పటికీ కూడా రియల్గా ఎక్కువ మంది రాస్తున్నది ఇంజనీరింగ్ విభాగం. సో ఇటు ఇంజనీరింగ్ విభాగం తీసుకున్నా, మెడికల్ విభాగం తీసుకున్నా కూడా వాళ్ళు తెచ్చుకోవాల్సిన మార్కులకి సరైన ప్రణాళిక ఏర్పరచుకోగలిగితే ఖచ్చితంగా అది సీట్ సాధించడం అనేది కష్టతరమైన పని కాదు. చాలా ఆశ్చర్యకరంగా అనిపించే అంశం ఏంటని చెప్పానంటే, మనకి 2 రాష్ట్రాల్లో కలిపి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 3 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటే, వాళ్ళలో కేవలం 10,000 మంది మాత్రమే దాంట్లో 160 మార్కుల్లో 50% అని చెప్పానంటే 80 మార్కులు పైన మార్కులు తెచ్చుకుంటున్న వాళ్ళు 10,000 లోపు మాత్రమే ఉన్నారు. అంటే అర్థం ఓన్లీ 3% to 4% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే 50% ఆఫ్ ది మార్క్స్ తెచ్చుకుంటున్నారు. రిమైనింగ్ అందరూ కూడా సో దానికి 80 మార్కులకు లోపు పడుతున్నారు అని అంటే, ఆ విద్యార్థులలో ఆ విధమైన స్పార్క్ లేదు అని చెప్పినది కాదు, కేవలం అవగాహన లేక, అంటే పరీక్షలు ఈ విధంగా చేసుకోవడం వల్ల మేము ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోగలం అనే అవగాహన లేక వెనకబడడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ విభాగం తీసుకుంటూ వచ్చినా కూడా మెడికల్ విభాగంలో పోటీ కొంత ఎక్కువ ఉంది అనేది మనం వాడాల్సి వస్తుంది. కాబట్టి 160 మార్కులకి ఆ విద్యార్థి 130 వరకు తెచ్చుకోవాలి. అయితే ఇటు మ్యాథమెటిక్స్లోకి వచ్చినప్పుడు 80కి 80 ప్రశ్నలు ప్రాబ్లమ్స్ రూపంలో ఉంటాయి. కానీ బయాలజీకి వచ్చేటప్పటికి 80 కూడా సిద్ధాంతపరమైన ప్రశ్నలే. కాబట్టి ఈ సిద్ధాంతపరమైన ప్రశ్నలో 80కి 75 మార్కుల పైన ఏ విద్యార్థి అయినా కూడా సులభంగా తెచ్చుకోవచ్చు. సార్, నా పేరు చంద్రలేఖ. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కదా సార్, చేసిన టాపిక్నే మళ్ళీ రివైజ్ చేయమంటారా, లేకపోతే కొత్త టాపిక్స్ ఏమన్నా చదువుకోమంటారా, లేదంటే మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయమంటారా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది? మనకు ఉన్నది మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు మీకు టైం ఉంది అని అనుకుంటే, ఏప్రిల్ 29వ తేదీ మీరు తుది ఎగ్జామినేషన్ రాస్తున్నారు. సో అంటే ఏప్రిల్ 27వ తేదీ లోపల మీ వర్క్ అంతా ఆగిపోవాలి. ఏప్రిల్ 27వ తేదీ అని చెప్పినది జనరల్గా ఆ టైంలో ఏ స్టూడెంట్ని కూడా సైకాలజీ పరంగా డిస్టర్బ్ చేయడానికి ఎవరూ ఒప్పుకోం. సో కాబట్టి మీకు ఆ రోజు మామూలు మోడరేట్ పేపర్తో ఎగ్జామినేషన్ పూర్తి చేసుకునే ప్రక్రియలో ఉంటారు. అంటే నీ ప్రిపరేషన్ అంతా కూడా ఏప్రిల్ 27వ తేదీ లోపల పూర్తి కావాలి. అంటే ఇప్పటి నుంచి ఏప్రిల్ 27 దాకా అని చెప్పారంటే మ్యాక్సిమం 1 మంత్. ఈ సమయంలో మనకి ఎప్పుడు అడ్వాంటేజ్ వస్తుంది అని చెప్పానంటే, పర్టికులర్గా మీరు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నారు కాబట్టి 160 దాంట్లో క్వశ్చన్లు తీసుకుని వచ్చినప్పుడు 80కి మ్యాథమెటిక్స్ 80 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫిజిక్స్ 40లో 35-36 ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెమిస్ట్రీ 40లో అట్లీస్ట్ 25 నుంచి 30 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే కనీసం 160లో 130 వరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ 130 ప్రాబ్లమ్స్ 3 గంటల కాల వ్యవధిలో చేయాలి అని చెప్పానంటే ఖచ్చితంగా మీలో స్పీడ్ చాలా ఎక్కువగా ఉండాలి. అంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఎవరైతే అర్థం చేసుకోగలరో ఆ విద్యార్థి డెఫినెట్గా గెలిచినట్టే. కాబట్టి నా ఉద్దేశం, నువ్వు ఎంత నేర్చుకున్నావు అనే దానికంటే కూడా ఈ టైంలో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఆ 3 గంటల వ్యవధిలో ఎంత బాగా ప్రజెంట్ చేయగలను అనే దాని మీద ప్రాక్టీస్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, వీలైనన్ని ఎక్కువగా టెస్ట్ రూపంలో వెళ్ళండి. సో కనీసం మీరు టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోవడం కోసం మా ఉద్దేశం 8 నుంచి 10 వరకు మీరు తుది నమూనా పరీక్షలు, ఫైనల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అటువంటి పరీక్షలు రాశారు అని చెప్పానంటే ఖచ్చితంగా అది ప్రిపరేషన్ మోడే అవుతుంది. లైక్ ఇప్పుడు మనం 27వ తేదీ నుంచి 8 నుంచి 10 పరీక్షలు అని చెప్పానంటే కనీసం ప్రతి పరీక్షకి ఒక రోజు కాల వ్యవధి ఇవ్వాలి. కాబట్టి దాదాపుగా 16 రోజుల నుంచి 17 రోజులు మీరు గ్రాండ్ టెస్టులు రాసే రూపంలోనే వెళ్తుంది. ఈ గ్రాండ్ టెస్టులు రాసే టైంలో మీరు చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే, ఒక పరీక్ష రాయండి.
పరీక్ష రాసినప్పుడు 160 ప్రశ్నల్లో మీకు 80 మార్కులు వచ్చాయి, 100 మార్కులు వచ్చాయి. 100 మార్కులు వస్తే వచ్చిన మార్కులు పక్కన పెట్టి 60 మార్కులు మీకు రాలా. ఈ 60 మార్కులు ఏవైతే రాలేదో వాటికి సంబంధించిన క్వశ్చన్స్, వాటికి కనెక్టెడ్ పార్ట్స్ అంతా కూడా నేర్చుకోవడం మొదలు పెడితే 10 ఎగ్జామ్స్ మీరు రాసుకున్నారని చెప్పారంటే 10 60లో 600 క్వశ్చన్లు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అది తెలియకుండా మనం నేర్చుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా మనం ఇంతవరకు నాకు ఏదైతే కాన్సెప్ట్స్ సబ్జెక్ట్స్ రావో వాటి మీదే ఫోకస్ చేస్తాను అని చెప్పానంటే మీకు దానిలో నుంచి వచ్చే క్వశ్చన్ ఒకటే. అంటే ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ నేర్చుకునే టైంలో ఇక్కడ నీకు 600 క్వశ్చన్లు నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. అందువల్ల నా సిన్సియర్ అడ్వైజ్ అయితే ఏంటంటే మీకు ఈ టైంలో రాని అంశాల గురించి విపరీతంగా ఆలోచించి మైండ్ సెట్ నెగిటివ్ చేసుకోబాకండి. ఏదైతే వచ్చో లేదా బార్డర్లో ఉన్నారో దాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఎక్కువగా పరీక్షల రూపంలో రాసుకుంటూ వచ్చి ఎన్ని ఎక్కువ పరీక్షలు రాసుకోగలిగితే అంత ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది అన్న ఆస్పెక్ట్లో మీరు ప్రిపేర్ కాగలిగితే డెఫినెట్గా ఎగ్జామినేషన్ అనేది చాలా చిన్న ఎగ్జామినేషన్గానే మీరు వెళ్ళొచ్చు. సార్ నా పేరు అక్షిత. ఫిజిక్స్ స్టార్ట్ చేస్తేనేమో బయాలజీలో మార్క్స్ తగ్గుతున్నాయి, బయాలజీలో స్టార్ట్ చేస్తేనేమో ఫిజిక్స్లో తగ్గుతున్నాయి. ఏ స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు సార్? లైక్ అంటే ఇప్పుడు ఏ సబ్జెక్ట్తో ప్రారంభించినా మనకి ఎగ్జామినేషన్లో తుది ఎగ్జామినేషన్లో పెద్ద ఇబ్బంది అనేది రాకూడదమ్మా. ఎందుకంటే మీరు బైపీసీ స్ట్రీమ్లో ఉన్న పిల్లలు అని అంటే ఎక్కువ మంది ఎంసెట్ మెడికల్ విభాగంలో చేస్తున్నది బయాలజీ ముందుగా చేస్తున్నారు, నెక్స్ట్ ఫిజిక్స్ చేస్తున్నారు, నెక్స్ట్ కెమిస్ట్రీ చేస్తున్నారు, తర్వాత తుదిగా ఫిజిక్స్ కోసుకొస్తున్నారు. అయితే మీరు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ నుంచి ఫైనల్ ఎగ్జామినేషన్ పోయేటప్పటికి చాలామంది విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో మీరందరూ కూడా బయాలజీ రీడింగ్ ఓరియంటేషన్ మీద వెళ్తుంది కాబట్టి అందుకోసం బయాలజీ పేపర్ అంతా అంటే బాటనీ జువాలజీ రెండూ కలిపి 80 ప్రశ్నలని 40 నిమిషాల లోపల పూర్తి చేసుకుని అక్కడ 20 నిమిషాలు గెయిన్ చేసుకుని ఆ 20 నిమిషాలని మనం ఫిజిక్స్కి వాడాలి అనే దృక్పథంతో ప్రారంభిస్తున్నారు. అంటే ప్రశ్న చదవటం ప్రారంభించిన మరుక్షణం నుంచి కూడా టైం సేవ్ చేసుకుని ఈ టైం నేను ఫిజిక్స్కి వాడితే అన్న దగ్గర వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈ దృక్పథం మీలో ఏర్పడుతుందో ఇక్కడ క్వశ్చన్ ప్రాపర్గా చదవటంలా. సో మీరు బయాలజీలో 1 మార్కు పోగొట్టుకున్నారు అని అంటే బయాలజీలో 1 మార్కు ప్రయారిటీ ఎక్కువ లేక ఫిజిక్స్లో 1 మార్కు ప్రయారిటీ ఎక్కువ అని అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ నేను 1 మార్కు పోగొట్టుకున్నా కానీ అడ్వాంటేజ్ నాకు ఫిజిక్స్లో అక్కడ 1 మార్కు వచ్చింది సార్, ఏది అడ్వాంటేజ్ అన్న మాట మీరు మాట్లాడితే డెఫినెట్గా బయాలజీలో 1 మార్కు మోర్ ఇంపార్టెంట్. బికాస్ ఈక్వల్ టోటల్ వచ్చినప్పుడు ర్యాంకింగ్ ఇవ్వడానికి వాళ్ళు తీసుకునే మొదటి అంశం ఎవరైతే బయాలజీలో బెటర్ మార్క్ వచ్చిందో అదే తీసుకుంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఏ పేపర్ అయినా ఈజీగా ఉండొచ్చు, ఏ పేపర్ అయినా డిఫికల్ట్గా ఉండొచ్చు, ఏదైనా లెంగ్తీగా ఉండొచ్చు, ఏదైనా ఏ విధంగా ఉండొచ్చు. రిలేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మిగిలిన వాళ్ళకంటే బెటర్గా చేయాలి. అయితే ఈ ప్రాసెస్లో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. టైం మేనేజ్మెంట్ అంటే మనం ఏం చేసుకోవాలి అని అంటే బయాలజీ మీరు తీసుకోవాల్సింది అప్పర్ లిమిట్ ఈస్ ఓన్లీ 1 అవర్. అంటే బాటనీ 30 నిమిషాలు, జువాలజీ 30 నిమిషాలు. ఒకవేళ బాటనీ 30 నిమిషాల్లో నాకు అయ్యేది నాకు మొత్తం 40 క్వశ్చన్లు అవ్వాలి సార్, కానీ 40లో 35 అయినాయి అనుకోండి, ఏం కంగారు లేదు, 5 వదిలేసేయండి, ఏం ఇబ్బంది లేదు, రైట్. అలాగే లేదు వేరే ఇంకా ఎగ్జామినేషన్ అంటే జువాలజీ తీసుకున్నాం, జువాలజీలో కూడా ఒక 30 అయినాయి, పర్లా ఆ 10 అట్లాగా ఆపేసేయండి. ఆపేసి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ సబ్జెక్ట్ అన్నప్పుడు మోస్ట్లీ కెమిస్ట్రీ ఓరియంటేషన్తో వెళ్తున్నారు కాబట్టి బయాలజీ తర్వాత కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీకి అప్పర్ లిమిట్ ఆఫ్ ది టైం 45 మినిట్స్ అంటాం. సో ఈ 45 మినిట్స్లో ఖచ్చితంగా 40 పూర్తి చేయాలి. లేదు అక్కడ ఏదైనా పేపర్ లెంగ్తీగా ఉంది, ఒక 5-6 మిగులుతాయి, అక్కడ ఆపుకోండి. అంటే 4 పేపర్లు లెంగ్తీగా ఉండవమ్మా. డెఫినెట్గా బయాలజీ లెంగ్తీగా ఉంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ డెఫినెట్గా మీకు ఈజీగా ఉంటుంది. సో ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏదైనా ఒకటి లెంగ్తీగా ఉందంటే బయాలజీ మీరు అనుకున్న 40 నిమిషాల్లో పూర్తి చేసుకుంటూ వస్తారు. సో కాబట్టి ఒకవేళ ఆ కెమిస్ట్రీ 45 నిమిషాల్లో పూర్తి చేయండి, 45 నిమిషాల్లో మీరు అప్పర్ టైం లిమిట్ మాత్రం అదే పెట్టుకుని నెక్స్ట్ స్కిప్ అయిపోవడం. అలాగే ఫిజిక్స్తోనే ప్రారంభించాం, ఫిజిక్స్తో ప్రారంభించినా కూడా అప్పర్ టైం లిమిట్ 1 అవర్. 1 అవర్లో నాకు 30 క్వశ్చన్లు హ్యాపీ, ఆ 10 తర్వాత వర్క్ చేసుకుందాం, ఆ కాన్సెప్ట్ వెళ్ళండి. సార్ నా పేరు తేజస్విని. ఇప్పుడు ఎంసెట్లో 160 క్వశ్చన్స్కి 3 అవర్స్ ఇస్తున్నారు కదా సార్. ఈ టైం ఫియర్ వల్ల ఒక క్వశ్చన్ తీసుకుంటే దాని గురించి హాఫే ఆలోచించగలుగుతున్నాను, అంటే వేరే క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయలేనేమో అని. ఈ టైం ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందు బైపీసీ వాళ్ళతో నేను ఏదైతే అన్నానో ఎంపీసీ విభాగంలో కూడా మీకు ఎంతేనమ్మా. లైక్ ప్రతి సబ్జెక్టుకి కూడా టైం లిమిట్స్ అనేది మీరు డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్కి 1 అవర్ 15 మినిట్స్ టైం ఇచ్చుకోమంటాం, అప్పర్ టైం లిమిట్ ఈస్ 1 అవర్ 15 మినిట్స్. అయితే ఇక్కడ మీరు మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి విడగొట్టుకోబాకండి, మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి రెండు కలిసే ఉండే అవకాశం ఉంది కాబట్టి రెండింటికి కలిపి అప్పర్ టైం లిమిట్ ఈస్ 1 అవర్ 15 మినిట్స్. కెమిస్ట్రీ 45 మినిట్స్, ఫిజిక్స్ 45 మినిట్సే.
అంటే ఇక్కడ ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా అక్కడ బైపీసీలో మనకి మ్యాథమెటిక్స్ స్థానంలో బయాలజీ ఉంది కాబట్టి అక్కడ 1 అవర్ చెప్పుకున్నాం. అంటే వీళ్ళకి కావాల్సిన 15 నిమిషాలు అక్కడ తీసుకున్నాం. మీకు ఎంపీసీ విభాగానికి వచ్చినప్పటికీ మీరు మ్యాథమెటిక్స్ 1 అవర్ 15 మినిట్స్ తీసుకోండి, బికాజ్ 80 ప్రాబ్లమ్స్ రూపంలోనే ఉంటున్నాయి కాబట్టి. సో కెమిస్ట్రీ 45 నిమిషాలే, కానీ ఫిజిక్స్కి 45 నిమిషాల్లోనే పూర్తి చేయండి. ఆ 45 నిమిషాల్లో కాలేదు సార్, సో ఎన్ని క్వశ్చన్స్ మిగిలితే అవి పక్కన పెట్టండి, స్టార్ట్ చేసిన దాన్ని బట్టి వేసేసుకుని. రిమైనింగ్ 15 మినిట్స్ దేనికి ఉపయోగించుకోవాలి అని అంటే, మీకు ఏ సబ్జెక్ట్ లెంగ్దీ అయ్యి క్వశ్చన్స్ మిగిలిపోతున్నాయో దానికి మనం ఆ 15 నిమిషాలు వాడుకునేట్టుగా ఈ టైం మేనేజ్మెంట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ ఎంపీసీ స్ట్రీమ్ కూడా 120-130 మార్కులు తెచ్చుకోవడం చాలా సులభం అమ్మ. నా పేరు తబస్సుమ్ సార్, నేను బైపీసీ స్ట్రీమ్. బాటనీ జువాలజీ ఎంత చదివినా మెమొరీ బేస్ కాబట్టి పర్ఫెక్ట్నెస్ రావట్లేదు, క్లారిటీ లేదు. నన్ను అలాగే అకాడమీ చదవమంటారా లేకపోతే క్వశ్చన్స్ చేయమంటారా? రైట్, గుడ్. లైక్ ఇప్పుడు బయాలజీ స్టూడెంట్స్ ఎక్కువగా నష్టపోతున్నది కాన్సెప్ట్స్ రాక కాదు, ఆ కాన్సెప్ట్ని ప్రశ్నల రూపంలో చూసుకోవడంలో గ్యాప్. డెఫినెట్గా మీకు టెక్స్ట్ బుక్లో అంటే రిపీటెడ్గా బయాలజీ స్టాఫ్ మెంబర్స్ చెప్పేది టెక్స్ట్ బుక్తో లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఇదే పదాలు మీకు ఫైనల్ ఎంసెట్లో వస్తాయమ్మా, కాబట్టి టెక్స్ట్ బుక్ చదవండి అని అంటున్నాం. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే బయాలజీ టెక్స్ట్ బుక్ తీసుకుని ఓ పెన్నో పెన్సిలో తీసుకుని దాంట్లో మీరు ఇంపార్టెంట్ లైన్స్ అండర్లైన్ చేసుకుంటూ అదే రిపీట్ చేస్తున్నారు. కానీ దాన్ని ప్రశ్నల రూపంలో ఇచ్చినప్పుడు సో అది ఆ స్టేట్మెంట్ చేసినప్పుడు ఒక హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఐడెంటిఫై చేసే దగ్గర గ్యాప్ ఉంది కాబట్టి అది ల్యాప్స్ అవుతుంది. రైట్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఇప్పుడు మనకి అంటే ఈ టైంలో ఈ 1 మంత్ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే లేదు కదా, ఇక ఈ 1 మంత్ అనే దగ్గర క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడ్లో లేదు. సో కేవలం ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషనే. కాన్సెప్ట్స్ ఆల్రెడీ నేర్చుకుని ఉన్నావు, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ తెలుసు మీకు, ఎందుకంటే కనీసం ఆ టెక్స్ట్ బుక్ని మీరు 6 సార్లు 7 సార్లు 8 సార్లు చదివేశారు. సో ఏం తెలియదు, ఎక్కడ గ్యాప్ ఉంది అని చెప్పనంటే దాన్ని ప్రశ్నల రూపంలో మార్చినప్పుడు ప్రశ్న ఏ విధంగా అడుగుతారు అన్న దగ్గర గ్యాప్ ఉంది. దానికి నా సిన్సియర్ అడ్వైజ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే మనకి ప్రిస్క్రైబ్ చేసి పబ్లిష్ అయినాయో ఆ అకాడమీ టెక్స్ట్ బుక్లో ప్రతి క్వశ్చన్ని అనలిటికల్గా థింక్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ ప్రాసెస్లో బయాలజీ ఫాస్ట్గా జరగాలి 1 మంత్లో అని చెప్పనంటే మంచి నా ఉద్దేశం బెటర్ అడ్వైజ్ ఏంటంటే లైక్ మైండెడ్ ఉన్న ఇంకొక స్టూడెంట్తో కూర్చో. లైక్ ఏదైతే బయాలజీలో గ్యాప్ అనుకుంటున్నావో ఇంకొక స్టూడెంట్తో కూర్చుని ఒకళ్ళు ప్రశ్నలు అడగటం ఇంకొకళ్ళు ఆన్సర్లు చెప్పుకోవటం, ఆ విధంగా మీరు గ్యాప్ చెప్పుకుంటూ వస్తే ఎక్కువ కవరేజ్ అవుతుంది. చాలామంది బైపీసీ స్టూడెంట్స్ మనం ఇక్కడ టైం సేవ్ చేసుకుని ఫిజిక్స్కి ఇవ్వాలి అనే దృక్పథంలో ఏం చేస్తున్నారంటే ఫోటోగ్రఫిక్ రీడింగ్ అంటే ఒక సెంటెన్స్ చదివేటప్పుడు 30 సెంటెన్స్ చదివిన తర్వాత మీ కళ్ళు ఆటోమేటిక్గా ఆప్షన్స్ 1 2 3 4 ఆప్షన్స్ మీద వెళ్తాయి. ఈ చదివిన దానికి కనెక్టెడ్ ఆన్సర్ ఎక్కడో కనపడుతుంది ఉంటే ఇమ్మీడియట్గా మీరు బబ్లింగ్ అనేది అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో దాంట్లో కండిషన్స్ ఏమైనా ఉంటే ఇఫ్ అనో నాట్ అనో బట్ అనో ఏదైనా ఉంటే అవన్నీ మిస్ అయిపోతున్నాం. అది మిస్ కాకుండా ఉండాలి, తరోగా క్వశ్చన్ మనం చదవాలి అని చెప్పనంటే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇప్పటి నుంచి మీరు జరిగే ప్రతి పరీక్షలో కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే మీరు బయాలజీలో పర్టికులర్గా క్వశ్చన్ స్టెమ్ మాత్రమే కనపడాలి, ఆప్షన్స్ కనపడకూడదు. అంటే ఓఎంఆర్ షీట్ని క్వశ్చన్ పేపర్ మీద పెట్టుకుని ఓన్లీ స్టెమ్ ఆఫ్ ది క్వశ్చన్ షుడ్ బి విజిబుల్ అన్నట్లుగా చూసుకుని దాన్ని ఒక్కసారి మీరు చదవడం పూర్తి చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. రిపీటెడ్గా క్వశ్చన్ ప్రాక్టీస్ అని చెప్పనేది చేసుకుంటూ ఓన్లీ క్వశ్చన్ రూపంలో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి ఇద్దరు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కూర్చొని ఆ క్వశ్చన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళితే ఈ 1 మంత్ టైంలో బయాలజీ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీకు అందరికీ కూడా బయాలజీలో 80కి 80 వస్తాయి. సార్ నేను 3 సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా చేయగలను సార్. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ 3 సబ్జెక్ట్స్ అయిపోయాక లెంతీ క్యాల్కులేషన్స్ అని లేదా ఫార్ములా గుర్తు రాక వదిలేసిన క్వశ్చన్స్ని చేయమంటారా లేకపోతే ఆ మిగిలిపోయిన సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయమంటారా? అంటే ఒకటమ్మా, ఫస్ట్ థింగ్ నన్న క్వశ్చన్లో నాకు ఒకటి గుర్తొస్తుంది, ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 160కి 160 ఆన్సర్లు గుర్తుపెట్టరండి. ఎందుకంటే మనకేం నష్టమైతే ఏం లేదు. సో ఆ ఫ్లూక్లో మనకు 10లో 1 తగిలినా ఆనందమే కాబట్టి. సో అందుకని నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి బబ్లింగ్లో ప్రతి క్వశ్చన్ని ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత టైం లెంగ్దీగా పట్టే క్వశ్చన్స్ని లాస్ట్ మినిట్లో చూసుకోండి. దానిలో కూడా ఎంసెట్ పరంగా తీసుకున్నప్పుడు లెంగ్దీ క్వశ్చన్స్ కూడా బై ఎలిమినేషన్ మెథడ్ మీరు ఆలోచించుకుంటూ మొదలు పెడితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆన్సర్స్ ఎలిమినేట్ అయ్యి కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ట్రై చేసుకోండి. బట్ టైం బాగా పడుతుంది అని చెప్పనంటే మాత్రం మీరు దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు.
2 స్టేట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎగ్జామ్ ఉంది కదా సార్, ప్రైవేట్ ఎగ్జామ్, అది రాయడం వల్ల బెనిఫిట్ ఏంటి, అందులో ర్యాంకింగ్ ప్యాటర్న్ కూడా ఏమైనా చెప్పగలరా సార్? సో ఇప్పుడు దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రైవేట్ కాలేజెస్లో కేటగిరీ ఏ సీట్లు మాత్రమే మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ ద్వారా నింపబడతాయి. కేటగిరీ బి, కేటగిరీ సి సీట్లన్నీ కూడా ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ద్వారానే నింపబడతాయి. సో కేటగిరీ బి, కేటగిరీ సి అని చెప్పినంటే ఆల్రెడీ మీకు ఫీజెస్ విషయం తెలిసే ఉంటుంది. పర్ ఇయర్ అని చెప్పినప్పటికీ ది 9 lakhs and 11 lakhs అని చెప్పినది ఫీజులుగా ఉన్నాయి కేటగిరీ బి, కేటగిరీ సి వీటి విషయాల్లో. సో కాబట్టి మనం ఆ ఫీజులకు ప్రిపేర్ అయితే డెఫినెట్గా అది బెటర్ ఎగ్జామినేషన్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకి 2 రాష్ట్రాల్లో కలిపి ఈ 2 ఎంసెట్లు కాకుండా, అంటే తెలంగాణ స్టేట్ ఎంసెట్, ఏపీ స్టేట్ ఎంసెట్ కాకుండా జరిగే ఎగ్జామినేషన్స్ అని చెప్పినది 3 ఎగ్జామ్స్ మొత్తం అవుతున్నాయి. గీతం ఒకటి, అది కూడా మెడికల్ కాలేజ్కి సంబంధించి, అలాగే మిగిలిన 2 కూడా ఈ తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అండ్ ఏపీ స్టేట్ ప్రైవేట్ మేనేజ్మెంట్, ఈ 3 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఈ 3 ఎగ్జామినేషన్స్లో మీరు మూడింటి మీద ఫోకస్ చేసే కంటే కూడా 1-2 ఎగ్జామినేషన్ నిజంగా మనం చేయాలని చెప్పి అనుకుంటే చేసుకోవటం బెటర్. తర్వాత ఇక్కడ ఎంసెట్ ర్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా ర్యాంకింగ్ సిస్టమ్ అదే విధంగా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఎగ్జాక్ట్గా అదే ఉంది. అంటే ఇక్కడ 160 ప్రశ్నలే, అక్కడ 160, బయాలజీ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. ఈ 160 మార్కులకు గాను మనకి అంటే లాస్ట్ ఇయర్ జరిగిన దాంట్లో మీరు కేటగిరీ ఏ వరకు అంటే గవర్నమెంట్ కాలేజెస్లో జరిగిన ఎంసెట్ ఎగ్జామినేషన్లో 130 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి గ్యారంటీగా సీట్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అదే ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్కి వచ్చేటప్పటికి 105 నుంచి 110 వరకు 110 వచ్చినా కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రిలేటివ్గా దాని తర్వాత క్యాడర్లో అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ 3 ఎగ్జామినేషన్స్ గురించి దృష్టి సారించవచ్చు. డెఫినెట్గా బెటర్ ఎగ్జామ్స్, ఎందుకంటే ఒక ప్రిపరేషన్ జరిగింది కాబట్టి అదే ప్రిపరేషన్ రిఫ్లెక్ట్ చేసుకోవడమే కానీ అంతకంటే అదనంగా చేసేది ఏం లేదు. సార్ ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే యూనివర్సిటీ క్యాంపస్కి సెలెక్ట్ అవ్వచ్చు? ఇంకా బ్రాంచ్ ప్రిఫర్ చేయమంటారా, కాలేజ్ని ప్రిఫర్ చేయమంటారా? ఎంపీసీ విభాగంలోకి వచ్చేటప్పటికమ్మా ఇందాక కూడా నేను అన్నాను, ఎంపీసీ విభాగంలో 160 మార్కులకి 80 మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ అవుతుంది. కాబట్టి యూనివర్సిటీ క్యాంపస్లో తెచ్చుకోవాలి అని చెప్పినంటే మీరు ఒక 100 or 105 ఆ ప్రాంతంలో తెచ్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. మోరోవర్ మీకు ఇంజనీరింగ్ సెక్టర్లో గర్ల్స్ రిజర్వేషన్ కూడా అనేది మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. బైపీసీ దాంట్లో గర్ల్స్ రిజర్వేషన్ పెద్ద అడ్వాంటేజ్ కాదు, కానీ ఇంజనీరింగ్ విభాగంలో మాత్రం గర్ల్స్ 33% అని చెప్పినది ఉంది, అదొక అడ్వాంటేజ్ ఉంది. ప్లస్ మీరు 105 మార్కులు 100 మార్కులు పైన తెచ్చుకున్నారు అని చెప్పినంటే డెఫినెట్గా యూనివర్సిటీ క్యాంపస్లో తెచ్చుకోవచ్చు. అంటే ప్రయారిటీ కూడా ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్, తర్వాత టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, దెన్ సమ్ అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ విచ్ ఆర్ అరౌండ్ అస్, ఆ విధంగా తీసుకుంటున్నారు. సో ఆ టాప్ అంటే లైక్ యూనివర్సిటీ క్యాంపస్లోనే తెచ్చుకోవాలి అంటే జేఎన్టీయూ కానీ ఉస్మానియా కానీ ఇటువంటి యూనివర్సిటీ క్యాంపస్లోనే తెచ్చుకోవాలని చెప్పినప్పుడు డెఫినెట్గా 105 ఆ ప్రాంతంలో మార్కులు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా సీట్ తెచ్చుకోవచ్చు. తర్వాత నువ్వు అడిగిన రెండో ప్రశ్న చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నది ఈ టైంలో, మేము బ్రాంచ్కి ఆప్షన్ ఇవ్వమంటారా లేదంటే కాలేజీకి ఆప్షన్ ఇవ్వమంటారా, అంటే నాకు యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చింది దానికి ఇవ్వమంటారా, నాకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చింది, ఎలక్ట్రికల్ వచ్చింది, లేదా సివిల్ వచ్చింది, సమ్ అదర్ బ్రాంచ్ వచ్చింది, దేనికి ఇవ్వమంటారు అది. సో నా ఉద్దేశం మాత్రం ముందు ఇన్స్టిట్యూట్కి ప్రయారిటీ ఇవ్వండి. అంటే ఐఐటీలో సీట్ వచ్చిన స్టూడెంటు ఎంసెట్కి వచ్చి జాయిన్ అవ్వమంటే జాయిన్ కాగడు, అతనికి ఆ ఇన్స్టిట్యూట్కే ప్రయారిటీ ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి వరంగల్లో వచ్చిన స్టూడెంటు కాదు నువ్వు వచ్చి ఒక దగ్గరలో ఉన్న ఇంకొక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరు అని చెప్పినట్టే జారడు. అక్కడ బ్రాంచ్ ప్రయారిటీ కాదు, ఖచ్చితంగా సంస్థ ప్రయారిటీ అనేది ఫస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రయారిటీ తీసుకునేటప్పుడు సంస్థ ప్రయారిటీ ఫస్ట్ హైయెస్ట్ ఇవ్వండి. దాని తర్వాత మీ ర్యాంక్ ఆధారంగా ఏది ఏ గ్రూపు అని చెప్పిన దగ్గర బేసిక్గా తీసుకున్నప్పుడు కోర్ గ్రూప్స్లో ఏ గ్రూప్స్ అయినా కూడా ఒకే విధంగా వెళుతున్నాయి. అయితే చాలామంది ఇప్పుడు ఆ ఆప్షన్ తీసుకునేటప్పుడు మార్కెట్లో అందరూ ఇటు వెళ్తున్నారు, మేము కూడా ఇటు వెళ్తున్నాం అని చెప్పి వెళ్తున్నారు, కానీ బట్ రిలేటివ్గా మీరు అది చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. బాటనీ జువాలజీలో చాలా లెంతీ క్వశ్చన్స్ వస్తున్నాయి 2 years నుంచి కంపేర్ చేస్తే. ఒక క్వశ్చన్ చదివి ఇంకొక క్వశ్చన్కి వెళ్ళేసరికి ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అని కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. బబ్లింగ్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఒక క్వశ్చన్కి చదివాక బబ్లింగ్ చేయమంటారా, 40కి బబ్లింగ్ చేయమంటారా, 160కి బబ్లింగ్ చేయమంటారా? రెండో క్వశ్చన్ ఏంటంటే రీసెంట్లీ ఆన్లైన్ ఆప్షన్ అన్నారు, ఆన్లైన్ అంటున్నారు, ఆఫ్లైన్ అంటారు. నాకు 2 వల్ల బెనిఫిట్ ఏంటి? ఆన్లైన్ సెలెక్ట్ చేస్తే ఆఫ్లైన్. ఇంకా టైం మేనేజ్మెంట్ దేంట్లో ఎక్కువగా చేసుకోవచ్చు? ఒక 2 minutes సేవ్ అయినా నేను ఒక క్వశ్చన్ చేయగలుగుతాను కదా సార్. ఇంకా ఇంతకుముందు మీరు రిజర్వేషన్ గురించి మాట్లాడారు. రిజర్వేషన్ గురించి వస్తే అమ్మాయిలకి బైపీసీలో ఎలా ప్రాఫిట్ అవుతుంది?
లైక్ నీ మొత్తం 3 ప్రశ్నలకి వరుసగా చెప్పుకుంటూ వస్తానమ్మా. మొదటి ప్రశ్న అని చెప్పినప్పుడు ఈ బయాలజీ క్వశ్చన్స్ లెంగ్దీగా ఉంటున్నాయి, ఆ బబ్లింగ్ ప్రాసెస్లోకి వచ్చినప్పుడు ఇబ్బంది. ఈ బబ్లింగ్ అని వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా ప్రాక్టీస్, అది ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు, మీరు ప్రాక్టీస్ చేయాల్సింది క్వశ్చన్ టు క్వశ్చన్ క్యారీ చేయటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే క్వశ్చన్ టు క్వశ్చన్ క్యారీ చేసినప్పుడు మాత్రమే మీరు ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ ప్రెషర్లో ఉంటారు కాబట్టి ఆ ఆర్డర్ మిస్ అవ్వటం అనే అంశం ఉండదు. డెఫినెట్గా మీరు 160 క్వశ్చన్స్ ప్రాపర్గా ఎంట్రీ అవుతుంది. తర్వాత మామూలుగా బికాజ్ ఫిజిక్స్ భాషలోనే మాట్లాడుకుంటూ వస్తే మీకు ఎప్పుడు కూడా ఇనర్షియా అన్నమాట మన రెగ్యులర్ జనజీవితంలో కూడా ఉపయోగపడుతుంది. సో యు ఆర్ ఇన్ ఇనర్షియా ఆఫ్ వన్ క్వశ్చన్. సో ఇఫ్ యూ గో టు ద సెకండ్ క్వశ్చన్, డెఫినెట్లీ ద ఇనర్షియా ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ మే ఓవర్ రైడ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. కాబట్టి ఇది అవాయిడ్ చేయటం కోసం ఎప్పుడు ఏమంటామంటే క్వశ్చన్ అయిపోగానే బబ్లింగ్ చేసి మళ్ళీ రెండో క్వశ్చన్కి వస్తే వీఆర్ ప్రొవైడింగ్ సమ్ టైమ్, మేబీ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వీఆర్ ప్రొవైడింగ్. ఆ టైం అని చెప్పినది మీరు డెఫినెట్గా మొదటి క్వశ్చన్ నుంచి రెండో క్వశ్చన్కి స్విచ్ ఓవర్కి ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో బబ్లింగ్ అనేది చేసుకుని వెళ్ళండి. పొరపాటును కూడా 160 క్వశ్చన్లు ఒకేసారి బబ్లింగ్ చేద్దాం అనే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవద్దు. ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పినది. సో ఇప్పుడు ఆన్లైన్ రూపంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేద్దాము, సో దట్ ఓన్లీ ఫర్ బైపీసీ వింగ్ అని చెప్పినది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ప్రపోజల్ వచ్చింది. అయితే దాంట్లో నేనేమంటానంటమ్మా, డెఫినెట్గా రెండింటిలో ఏది అడ్వాంటేజ్ వస్తుంది అంటే లాంగ్ రన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అడ్వాంటేజ్ అవుతుంది. నువ్వు అనుకున్న ఆ టైం గ్యాప్ అనేది టైం అడ్వాంటేజ్ అనేది తీసుకోగలం. కానీ ఇప్పటి వరకు మీరు జూనియర్ ఇంటర్మీడియట్ కాడ నుంచి ఇంతవరకు 2 సంవత్సరాలు మొత్తం మీరు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ రూపంలోనే ప్రాక్టీస్ చేశారు. ఇన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి సడన్గా ఒక నెల రోజుల లోపల ఆఫ్లైన్లో నుంచి ఆన్లైన్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాం అనే ఒక ఎక్స్పెరిమెంట్ మన కెరీర్ ఓరియంటేషన్తో చేసే కంటే బెటర్ ఆప్షన్ ఉంది. కాబట్టి నా అడ్వైజ్ అయితే మీరు ఆఫ్లైన్ విధానంలోనే కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ ఏషియాలో ఓన్లీ గర్ల్ మెడికల్ కాలేజెస్ అని చెప్పినది మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, రైట్. ఒకటి అటు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటూ వచ్చినప్పుడు పద్మావతి మహిళా కళాశాల, అలాగే కడపలో ఫాతిమా ఒకటి, అలాగే మనకి హైదరాబాద్లో వచ్చేటప్పటికి విఆర్కే. ఈ మూడిట్లో 2 మైనారిటీ కాలేజెస్. 2 మైనారిటీ అని చెప్పానంటే విఆర్కే యాజ్ వెల్ యాజ్ ఫాతిమా, దే ఆర్ ముస్లిం మైనారిటీ మెడికల్ కాలేజెస్. సో వాటిల్లో మేజర్ అడ్వాంటేజ్ అంటే కంప్లీట్ గర్ల్స్ది. ఇవి కాకుండా మర్చిపోయాను 4వ కాలేజ్ కూడా ఇంకోటి ఉందమ్మా, లైక్ మల్లారెడ్డి కాలేజ్ కూడా ఒకటి ఉన్నట్టుంది. సో 4 కాలేజెస్ మనకి మెడికల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు గర్ల్స్ స్టూడెంట్స్ పరంగా అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇది కాకుండా 33% రిజర్వేషన్ ఉంది, కానీ అది పెద్దగా మెడికల్ విభాగంలో ఉపయోగపడకపోవచ్చు. ఎందుకు ఉపయోగపడదు అని అంటే మొత్తం ఒకవేళ ఉస్మానియా తీసుకున్నారు, ఉస్మానియాలో మొత్తం ఇంటేక్ 250. 250లో సో 80 మంది ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా అది 33% సాటిస్ఫై అయిపోయినట్టే. 250లో మీరు ఏ ఇయర్ తీసుకున్నా 140 మంది 150 మంది ఆడపిల్లలు ఉంటారు. కాబట్టి ఆ అడ్వాంటేజ్ అనేది ఉస్మానియాలోనో గాంధీలోనో ఇక్కడ రాదు, కానీ రిమైనింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి అంటే బయటకు వచ్చినప్పుడు రావచ్చు. బట్ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గర్ల్స్ మెడికల్ కాలేజ్ 4 ఉన్నాయి కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. మైనారిటీస్ కూడా కాబట్టి దానికి అడిషనల్ అడ్వాంటేజ్లోనే కొంతమంది ముస్లిం గర్ల్స్కి చాలా అడ్వాంటేజ్ అనేది అక్కడ వస్తుంది.